16వ కీర్తన 8-9 వచనాలు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. 16వ కీర్తన 9వ వచనం. అందువలన నా హృదయము సంతోషించుచున్నది. దావీదు అంటాడు, నా హృదయం సంతోషంగా ఉంది. ఎందుకు దావీదు నీ హృదయం సంతోషంగా ఉంది? సంతోషాలు 2 రకాలు. జాగ్రత్తగా నా వైపు చూడండి. సంతోషాలు 2 రకాలు. ఈడుంటుంది సంతోషం, ఊరికి ఈయన నవ్వుతుంటారు, సంతోషం ఉండదు. సినీ యాక్టర్స్ బ్రహ్మాండంగా నవ్వుతారు. రాజకీయ నాయకులుగా ఫస్ట్ వాళ్ళకి రావాల్సింది నవ్వు. ప్రతి దానికి నవ్వుతూ చూడాలి. ఆ సినీ క్యారెక్టరే, లేకపోతే ఆ హీరోనే, ఆ హీరోయినే, రాజకీయ నాయకుడే ఏడుపు ముఖం పెట్టుకుంటే ఎవడు చూడరు. ఎందుకు? నీ దగ్గర ఏడుపు ఉంది, మేము వచ్చి ఏం చేయాలని. దావీదు అంటాడు, నాది పైన నవ్వు కాదు, నా హృదయం సంతోషంగా ఉంది. ఎందుకు దావీదు? దేన్ని బట్టి? రాజుగా ఉన్నందుక, లేకపోతే జయాన్ని సాధించినందుక? ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ యువర్ పాస్ట్ విక్టరీ? గతంలో నువ్వు పొందిన విజయాలను బట్టి? దావీదు అంటాడు, లేనే లేదు, నా హృదయం సంతోషంగా ఉండడానికి కారణం ఏంటంటే 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హల్లెలూయా. సదాకాలం, ప్రతి విషయాల్లో అంటే నాకు అనిపిస్తుంది, ఉదయం లేస్తున్నగానే దావీదుకు సమస్యలు ఉండవా అండి? దావీదుకు కష్టాలు ఉండవా? ఉంటాయి. కానీ ఉదయం లేస్తున్నగానే సమస్య పైన కాదు గురి, దేవుని పైన. దేవా నువ్వు ఉన్నావు ప్రభా, ఈరోజు నాకు సహాయం చేస్తావు ప్రభా. ఒకవేళ వెంటనే ఇంకొక సిచ్యువేషన్ వస్తుంది, ఎవరైనా వచ్చి చెప్తారు, దావీదు రాజా ఇదిగో అక్కడ సమస్య ఉంది. దావీదు ఆ సమస్యను హ్యాండిల్ చేయకముందు దావీదు అంటాడు, నా గురి దేవుని యందు నిలుపుచున్నా. అంటే వెన్ యూ చేంజ్ యువర్ ఫోకస్ ఫ్రమ్ ద ప్రాబ్లం టు ద లార్డ్, దేర్ ఎండ్స్ ద ప్రాబ్లం. నీ జీవితంలో సమస్య పైన నీ గురి పెట్టావా, సమస్యనే నిన్ను డామినేట్ చేస్తూ ఉంటుంది. ఆ సమస్య ఎదుట దేవుని పైన గురి నిలుపు. అది దావీదు చెప్పే మాట. అంటే సమస్య దగ్గర, ప్రతి ఒక్కరి దగ్గర సమస్య లేని వాళ్ళు ఎవరండి? ఒకానొక సందర్భంలో నా ఫ్రెండ్ ఒకతను ఉరి వేసుకొని చనిపోతే నేను చూడడానికి వెళ్ళాను. నేను సడన్ న్యూస్ అది. ఇట్ వాస్ నిన్న సాయంత్రం నాతో టీ తాగాడు, ఇద్దరం కలిసి సంతోషంగా మాట్లాడుకున్నా. ఉదయాన్నే ఆయన ఉరి వేసుకొని చనిపోయాడు. సో వాళ్ళ ఇంటికి నేను వెళ్తే వాళ్ళ భార్య నన్ను పట్టుకొని ఏడుస్తుంది. సార్ ఏం చెప్పాడు సార్, మీకు చాలా క్లోజ్ కదని ఏడుస్తూ ఉంటే నేను అడిగాను, అమ్మ ఎందుకు చనిపోయాడు? వాళ్ళ బంధువు ఎవరు అన్నారు, అప్పులున్నాయి సార్, అప్పులున్నాయి. అప్పుడు వెనక నుంచి ఒక ఆయన అంటున్నాడు, ఏమన్నాడు తెలుసా? ఏంది అప్పులుంటే చనిపోయాడా? భారతదేశానికే అప్పులున్నాయి. భారతదేశం అప్పులుంటే భారతదేశం ఏమైనా చచ్చిపోయిందా? ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అంటే ఆయన గురి సమస్య పైన ఉన్నింది. కాబట్టి ఈ సమస్య నేను హ్యాండిల్ చేయను, నా వల్ల కాదు, నేను చేయలేను, కాబట్టి ఈ సమస్య నన్ను చంపకముందే నేనే చచ్చిపోయాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నాకు ఒక సమస్య కాదు, నా దేశం సమస్యలు నా చుట్టూ ఉన్నాయి. ఐఎమ్ ఫేసింగ్ ద మేజర్ ప్రాబ్లమ్ అండ్ క్రైసిస్ ఇన్ మై ల్యాండ్. నా దేశంలో ఒక సమస్యను ఎదుర్కొంటున్నా, కానీ సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. నీ జీవితములో కదల్చబడవు. నిబ్బరముగా ఉండడం అంటే ఏంటి తెలుసా? సమస్య ఉంటుంది, సమస్య ఎదుట దేవుని చూడడం ప్రారంభించు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చిన్నప్పుడు నేను చాలా తుంటరవాన్ని. ఎంత తుంటరవాన్ని అంటే నేను ప్రార్థన చేసుకున్న, నా బిడ్డలకి ఎవరికి రాకూడదు ప్రభా, దేవుడా ఇవ్వలే. చాలా తుంటరవాన్ని. ఎంత తుంటరవాన్ని అంటే ఈ చేయి 2 సార్లు విరగొట్టుకున్నా. అంత తుంటరవాన్ని నేను. అంత తుంటరవాన్ని అయినా నాకు ధైర్యం ఏంటి తెలుసా? నేను ఎంత పడి ఏం చేసుకున్నా మా అమ్మ హాస్పిటల్లో పనిచేస్తే మా అమ్మ చూసుకుంటుంది. అందుకే ఇంక ఏమైనా సరే మా అమ్మ చూసుకుంటుంది, ఇంకేం ప్రాబ్లంలే. ఒకరోజు ఎట్లా తెలుసుకున్నాడో మా నాన్న, నా ధైర్యానికి కారణం ఏదో తెలుసుకుని ఏం చేశాడంటే, మామూలు చెయ్యి అడిగితే అడగట్టిస్తారండి. చెయ్యి ఇరిగిందనుకో పుత్తూరు కట్టిస్తారు కడపలో, లేకపోతే ఎవరి దగ్గర ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గర పోతే పిఓపి వేస్తారు, అయిపోతుంది. మా నాన్న ఏం చేశాడు తెలుసా? నన్ను తీసుకొని తిరుపతి పోయాడు. చెయ్యి ఇరిగింది అంతే. నాకు అనిపించింది, ఏంటి కడపలో కట్టించారు కదా, 4 కట్లు కడపలో కట్టించారు, సరే 3 కట్లు కడపలో కట్టించారు, 4వ కట్టుకు ఎందుకు తిరుపతి తీసుకుపోతున్నారు అర్థం కాల. మా అమ్మ మా నాన్న ఏం లేదు, బస్సులో ప్రయాణం పోయినాం. అప్పుడు ఏం లేవు, బస్సులో ప్రయాణం పోయిన తర్వాత అక్కడ తిరుపతి హాస్పిటల్లో నేను అడ్మిట్ చేశాను. ఏంది కట్టు కట్టడానికి కదా, మళ్ళీ అడ్మిషన్ ఏంది, నాకేం హెల్త్ ప్రాబ్లం వచ్చింది అర్థం కాలే నాకు. ఇంకా విచిత్రం ఏంటి తెలుసా? పెద్ద సీన్ క్రియేట్. నన్ను ఒక స్ట్రెచ్చర్ పైన పడుకోబెట్టి, నాకు ఒక గ్రీన్ క్లాత్ కప్పి, నా ఒక డ్రెస్ వేసి, నాకు ఏమైంది ఇది, నాకు చెయ్యే కదా ఇరిగింది. ఇంతకుముందు చెయ్యి ఊరికి అట్లా పెడితే నాకు ఏదో మొత్తం మంది ఇచ్చినారు, కొద్దిసేపు అయిన తర్వాత లేచి చూసి కట్టు కట్టినాం, అయిపోయింది. మళ్ళీ ఒక 2 నెలల తర్వాత తీసేశారు, మళ్ళీ ఆడుకున్నాం, మళ్ళీ ఇరిగింది. ఇదేంటిది కొత్త సీన్, ఇది సీన్ వేశారు, డాక్టర్లు వచ్చారు, వాళ్ళందరూ చూసి వాళ్ళు మాస్క్ వేసుకున్నారు. ఫస్ట్ టైం మాస్కులు చూడడం. మాస్క్ వేసుకున్నారు, వాళ్ళు కూడా గ్రీన్ డ్రెస్ వేసుకున్నారు, ఏదో టోపీ పెట్టుకున్నారు. నన్ను పడుకోబెట్టి మెల్లగా లాక్కుండా పోతున్నారు ఆ స్ట్రెచ్చర్ పైన. నాకు అర్థం కాలే ఏంటిది. ఈ పక్క చూస్తే మా అమ్మ ఉంది. మా అమ్మ ఉందిలే.
కొంచెం దూరం పోయిన తర్వాత ఆడ కనపడింది ఆపరేషన్ థియేటర్. ఆపరేషన్ థియేటరా? ఏంది, నా చెయ్యగా తిరిగింది. చెయ్యి మామూలుగా ఏం చేశారు, ఇట్లా అని ఏదో సెట్ చేస్తారు అంతే కదా, దీనికి ఆపరేషన్ థియేటర్ ఎందుకు? నేను అడిగాను, ఎందుకు ఆపరేషన్ చేస్తారా? నాకు లేదు ఆపరేషన్ లేదు. మళ్ళీ ఎందుకు ఆపరేషన్ థియేటర్లోకి? మా అమ్మ మా నాన్న ఇద్దరు ఒకరినొకరిని చూసుకున్నారు, గమ్మునున్నారు. కొద్దిసేపు అయిన తర్వాత అక్కడున్న డాక్టర్ ఒక మాట అన్నాడు, అమ్మా మీరు పక్కకి వెళ్ళిపోండి, థియేటర్లోకి మీరు రాకూడదు. ఒక్కసారి బాంబు పడినట్టు అయిపోయింది నాకు. నేనేమనుకున్నాను తెలుసా, ఎంత కట్టుగట్టిని పక్కన మా అమ్మ ఉంటుంది, ఈ చేయి కట్టుకడుతుంటే ఈ చేత మా అమ్మని పట్టుకో ఉంటా. మా అమ్మ కూడా ఏమంది, ఒక చేత నన్ను పట్టుకొని తలపైన నిమురుతూ ఉంటుంది. హాయిగా కట్టుకట్టించుకొని ఇంటికి వచ్చేస్తే మళ్ళీ మన పనులు మనవే. ఇప్పుడు డాక్టర్ ఏమన్నాడు తెలుసా, నిద్రపోన్లా ఏమన్నాడు తెలుసా, అమ్మ మీరు బయటికి వెళ్ళిపోండి. మా అమ్మ రాదా నాతో? రాదు, ఎవ్వరు రారు, మేమే ఉంటాం. సీరియస్గా అన్నాడు ఆయన, మేమే ఉంటాం. ఏంది మీరా? మా నాన్న మీ అమ్మ మెడికల్ డిపార్ట్మెంట్, మీ అమ్మనే రానిలా, మీ నాన్న ఎందుకు పంపిస్తాం మేము, రానివ్వమన్నారు. అంటే నేను ఒక్కన్నా ఇంకా అప్పుడు అరిచానండి నా జీవితంలో, అమ్మా రామ్. ఒక డాక్టర్ నా అరుపులు చూసి కత్తి తీసుకొచ్చాడు. ఏయ్ అరిచావనుకో చెయ్యి కాదు నోరు కోస్తా. ఇంకా అర్థం కల గడ్డగా వణుకుతున్నా. అప్పుడు ఒక డాక్టర్ అన్నాడు, 3 సార్లు కొట్టుకుంటావా? 3 సార్లు? ఎంత తెలుసా, నేను ఏం చదువుతున్నా తెలుసా, 8th క్లాస్ ఐ వాస్. అప్పటికే 3 సార్లు, ఇది 4వసారి. అంటే అంతవరకు నా ధైర్యం ఏంటంటే మా అమ్మ ఉంది. ఎప్పుడైతే మా అమ్మ పక్కకు పోయిందో, అరుపులు కేకలు, ఆ థియేటర్కి పోతే లైట్లు, అంత హంగామా ఏం లేదు. ఒక్కటి నాకు ఒక లెసన్ నేర్పించడానికి. అంతవరకు నా నిబ్బరం మా అమ్మ పక్కకు పోతేనే అయిపోయింది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రతి పరిస్థితిలో హీ కెన్ హ్యాండిల్ ద సిచ్యువేషన్. ఆయన నీతో ఉంటే చాలు, ఆయన హ్యాండిల్ చేస్తాడు. నిబ్బరము కలిగి దావీదు ఉంటున్నాడు. ఎందుకు తెలుసా, సదాకాలం నా గురి దేవుని పైన నిలుపుతున్నా. నా దేవుడు ఉన్నాడు. ఈ 3000 మంది ఏం చేయలేరు, ఈ సింహం ఏం చేయలేదు, ఎలుగుబంటి ఏం చేయలేదు. ఇఫ్ దే వాంట్ అటాక్ మీ, దే మస్ట్ ఫస్ట్ అటాక్ మై గాడ్ హూ ఇస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. నా ఎదుట ఉండే దేవుని అటాక్ చేయాలి. దేవుని అటాక్ చేయగలవా? చేయలేవు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీవు ఎందుకు డిస్టర్బ్ అవుతున్నావు తెలుసా? యు ఆర్ లుకింగ్ ఎట్ ద ప్రాబ్లమ్ అండ్ యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ సెల్ఫ్. నీ ఎదుట సమస్య ఉంది, నువ్వు ఉన్నావు. దేవుడు లేడు మధ్యలో దేవుడు లేడు. మధ్యలో దేవుడు ఉంటే సమస్య దేవుని చూస్తావు, నువ్వు దేవుని చూస్తావు. సమస్య నీ దగ్గరికి రాదు. నీ జీవితంలో నీవు దేవుని స్తుతించే బిడ్డగా ఉంటావు. అందుకే దావీదు అంటున్నాడు, సదాకాలము నా గురి నేను యెహోవా మీద నిలుపుచున్నాను. అది ఎలాంటి పరిస్థితి అయినా. అందుకే దావీదు రాస్తూ కీర్తనలో అంటాడు కదా, రాత్రివేళ కలుగు భయముకైనను, పగటిలో ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు నేను భయపడకుందును. ఎందుకు తెలుసా, సదాకాలం నా గురి యెహోవా మీదనే ఉంది. ఈరోజు దేవుడు అడుగుతున్నా, నీ గురి దేనిపైన ఉంది? అమ్మో ఈ సమస్య. నేను సమస్యను చూసి భయపడొద్దని చెప్పలా. భయం ఉంటుంది, దిగులు ఉంటుంది, టెన్షన్ ఉంటుంది. నా ఫ్యూచర్ ఎట్లా, నా భవిష్యత్తు ఎట్లా, నా యొక్క అవసరతలు ఎవరు తీరుస్తారు? 3000 మంది ఎవరున్నారండి? ఆ సైనికులను చూసి దావీదుతో ఉన్న వాళ్ళు ఉంటారు చెప్పండి. ఆ 3000 మంది సైనికులు రాగా, దావీదు నిన్ను చంపడం కాక మమ్మల్ని చంపుతారని వాళ్ళు వెళ్ళిపోయింటారు. ఇప్పుడు దావీదు ఒక్కడున్నాడు. దావీదు అంటున్నాడు, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. దేవా నా హృదయం. ఇఫ్ యూ లుక్ ఎట్ గాడ్, ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు. ఒక మాట చెప్తాను, జీవితాంతం గుర్తుంచుకోండి. దిస్ ఈజ్ మై ప్రిన్సిపల్. సమస్యను చూసిన తర్వాత నేను సమస్యకు ఏం చూపించాలని కోరుతానంటే, నేనెవరో చూపించడానికి ఇష్టపడను. దిస్ ఈజ్ మై గాడ్. నా దేవుడు ఉన్నాడు, ఈయన సర్వశక్తిమంతుడు, ఈయన ఉన్నాడు, ఈయన చాలు. ప్రభువా నువ్వు చూసుకో. అందుకే దాన్నే బైబిల్లో ఏమంటారు తెలుసా, నీ చింత యావత్తు నా పైన వేయండి. మనం ఏం చేస్తాం అంటే, మన చింత యావత్తు మన పైన పెట్టుకొని తిరుగుతుంటాం. ఎవరి దగ్గరికి పో, ఇది నా సమస్య, అది నా సమస్య. దావీదు ఎంతమంది చెప్పావు? చెప్పడం తగ్గించాను, దేవుని వైపు చూడడం పెంచుకున్నా. నీ జీవితంలో దేవుని వైపు చూడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో చూడాల్సింది దృశ్యమైనవి కాదు, అదృశ్యమైనవి చూడు. పౌలు తన జీవితంలో గొప్ప సేవ చేశాడండి. దెబ్బలు తిన్నాడు, చెరసాల్లో వేయబడ్డాడు, కొట్టబడ్డాడు. ఎన్ని భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయో అన్నిటిలో కూడా పౌలు తన జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే, చెరసాల వేయబడ్డాడు, బంధించబడ్డాడు, హింసించబడ్డాడు, అన్ని రకాలుగా బాధించబడిన పౌలులో ఉన్న ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం చూడండి. అక్కడ మనం చూస్తాం సౌలు ఎందుకు దీవించబడ్డాడో మనం చూస్తాం పౌలుగా మారిన తర్వాత. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం.
మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము కనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారము కలుగచేయుచున్నది. హల్లెలూయా. అందరం చూద్దాం ఇప్పుడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. పౌలు జీవితంలో ఏముందంట? శ్రమ ఉందంట, శ్రమ ఉందంట. కానీ ఆ శ్రమ అతన్ని బాధించే శ్రమగా కాదు. బైబిల్లో వ్రాయబడింది నిత్యమైన మహిమ భారము, నిత్యమైన మహిమగా మార్చబడిందంట. పౌల శ్రమ ఉందని చెప్తున్నావు. శ్రమ ద్వారా ఏముండాలి? బాధ, హింస, దుఃఖము, వేదన, ఒంటరితనము, నష్టం ఇవన్నీ ఉండాలి కదా. ఇవన్నీ చెప్పకుండా ఏం చెప్తున్నాడు? శ్రమ ఉంది కానీ మహిమ భారం, నిత్యమైన మహిమగా మార్చబడింది. ఏ రకంగా మార్చబడింది? ప్రిన్సిపల్ ఏంటి తెలుసా? ఫస్ట్ లైన్లో ఉంటుంది. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని, మాకు కనబడుతున్న దాన్నే చూసి దాని ప్రకారం జీవించడంలా కనబడకుండా దేవుని వైపు చూస్తున్నా. కనబడే సమస్య వైపు కాదు, కనబడని దేవుని వైపు చూస్తున్నా. ఏంటి దేవుని వైపు చూడడం అంటే? ఖచ్చితంగా ప్రార్థించడమే. దేవుని బిడ్డగా నువ్వు ప్రార్థించాలి, దేవుని బిడ్డగా ప్రార్థించాలి. దావీదు నీ సక్సెస్ రేటుకు కారణం ఏంటి? దావీదు అంటాడు రాజు అయిపోయాడు కానీ సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున ప్రార్థన చేస్తాడు. సాయంకాలమున, ఉదయం. నేను చెప్పాను ఒకసారి సందేశంలో, ఈ మూడిటిపైన చెప్పాను. సాయంకాలము యు నేమ్ ఎనీ ఆఫీసర్, పనిచేసే ఆఫీసర్, తిరుగుబోతు తాగుబోతు ఆఫీసర్ గురించి కాదు. పనిచేసే ఆఫీసర్ సాయంత్రం బిజీగా ఉంటాడండి, బిజీగా ఉంటాడు. రాజును అందరు సాయంత్రం పూట వచ్చి కలుసుకుంటుంటారు. ఆ సమయంలో దావీదు ఏం చేశాడు తెలుసా? హి హస్ టేకెన్ ఎ సెపరేట్ టైం ఫర్ ఎ ప్రేయర్. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున. మధ్యాహ్నం ఏం చేశాడంట? ఒక సింపుల్ న్యాప్ వేద్దాం అని. అది కాదు, 3 పూటల ప్రార్థన చేస్తున్నాడు. దావీదు నీ జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? బైబిల్లో వ్రాయబడింది. దృశ్యమైన, నా ఎదుట ఛాలెంజెస్ ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఏ రకంగా తీర్చాలి? దృశ్యమైన వాటిని కాదు, అదృశ్యమైన వాటిని. అదృశ్యంగా ఏముంది? దేవుడు, కనబడని దేవుడు. ఆయన వైపు చూస్తున్నాడు. నీ జీవితంలో దేని వైపు చూస్తున్నావా? సమస్య వైపు చూస్తున్నావా? నువ్వు దేన్ని చూస్తున్నావు? నీ సమస్యను చూసి కూర్చొని ఆలోచన చేసి తిట్టుకొని గొనుక్కొని ఇవి చేస్తూ ఉంటే నీ జీవితంలో నువ్వు కదల్చబడతావు. నీవు దేవుని వైపు చూడకుండా సమస్య వైపే చూచే వ్యక్తివైతే, దృశ్యమైన వాటినే చూచే వ్యక్తివైతే, యూ విల్ బి షేకన్ బై ఆల్ మీన్స్. అన్నిటి ద్వారా నువ్వు కదల్చబడతావు. దేవుని బిడ్డలారా, ఇయర్ 2000లో మా నాన్నకు బాంబేకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడే మా అమ్మకు హిప్ రీప్లేస్మెంట్ జరిగి మా అమ్మ బెడ్లో ఉంది. మా నాన్నకు బాంబేకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఇక కుటుంబంలో పరిస్థితి ఏ రకంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. మా అమ్మ బెడ్లో ఉంది, మా అమ్మని చూసుకోవాలి. అప్పుడు చదువుకుంటున్నా నేను, అర్థం కాలేదు ఏం చేయాలో. ఎందుకో మా నాన్న ఉన్న బ్యాంకుకి వెళ్ళి ఏదో పని మీద వెళ్ళి నాకు అనిపించి అక్కడున్న ఒక అంకుల్ని అడిగాను, అంకుల్ ఏమన్నా ఈ మధ్య ట్రాన్స్ఫర్ అవుతాయా? మీ నాన్న గురించే కదా అడిగేది అన్నాడు. అవును. పొయ్యి ఒక వారం కాల అప్పుడే ట్రాన్స్ఫర్స్ ఎలా అవుతాయి? అది కాక మీ నాన్న సౌత్లోనే పనిచేశాడు, నార్త్కి ఎప్పుడు వెళ్ళలేదు, నార్త్కి వెళ్ళాలి. కాబట్టి దిస్ ఇస్ ద రూల్ ఆఫ్ ద బ్యాంక్. కాబట్టి మీ డాడీ ఎక్కడికి వెళ్ళాడు, కొద్ది కాలం ఆడ ఉండాల్సిందే. ఇంకా ఒకవేళ అయితే ఒక 8 నెలల తర్వాత 9 నెలల తర్వాత ఏదైనా మీ అమ్మ యొక్క హెల్త్ గ్రౌండ్ పైన రావచ్చు, అంతేగాని ఇప్పుడేం ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏం డాడీతో మాట్లాడతావా అన్నాడు. అంటే అవును అంకుల్ అన్నాను. ఎందుకంటే బ్యాంకులో ఆయన దగ్గర ఫోన్ ఉంది. డాడీతో మాట్లాడాను, మా నాన్నతో మాట్లాడితే అవును బ్యాంకులో ఉన్నాను ఏంటి అన్నాడు. ఎందుకంటే మేనేజర్ కాబట్టి నాన్న దగ్గర ఫోన్ ఉంది, మాట్లాడాను. అమ్మ ఎలా ఉంది అడిగాడు, పెట్టేశాడు. ఇంటికి వచ్చాను, మా అమ్మని చూశాను. మా అమ్మ షీ వాస్ ఫీలింగ్ సో లోన్లీ, చాలా ఒంటరితనం గుండా వెళ్తూ ఉంది. మా నాన్న ఉంటే అది బాగుంటుంది కదా నాకు అనిపించింది ఇప్పుడు ప్రార్థన చేద్దాం. వెంటనే తలంపు ఏంటి? ఆ ఆఫీసర్ చెప్పినటువంటి మాట, వారం కాలేదు ట్రాన్స్ఫర్ అయ్యి, రెండు వారాలు అవుతుంది అంతే, అప్పుడే ట్రాన్స్ఫరా? ఇంపాసిబుల్, అసాధ్యమైనది మనిషికి ఉంటుంది, దేవునికి కాదు కదా. ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఎవరికి చెప్పలేదు. 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 ఏం జరగల. మా అమ్మ అనుకుంటుంది నాన్న ఉంటే ఎంత బాగుండు సుధీర్, బాగుంటుంది కదా అది ఇది. మా అమ్మని పట్టుకొని నడిపేయడం ఇవంతా ఉంది. తర్వాత ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్లు ఇవన్నీ చేయించాలి, నాన్న ఉంటే బాగుండు అది. ఎందుకంటే అప్పుడు కూడా అక్కడక్కడగా వాక్యం చెప్పడానికి వెళ్తున్నా. నేను లేనప్పుడు మా అమ్మ చాలా లోన్లీగా ఫీల్ అయిపోతుంది. సో ఇట్ వాస్ సంథింగ్ డిస్టర్బింగ్ టు మీ.
ప్రార్థన చేయడం మొదలుపెట్టా. దేవా సహాయం చేయి, దేవా సహాయం చేయి. 1 day 2 day 1 week 2 weeks 3 weeks ఏదో పని మీద బ్యాంకుకి వెళ్ళాను. బ్యాంకుకి వెళ్తే మళ్ళీ మీ నాన్నకి ఫోన్ చేయడానికి, అప్పుడే ఆడొస్తాడయ్యా, అప్పుడే రాడు. నేను ఏం అడగల ఆయన. కొన్ని సందర్భాల్లో సాతాను మనుషులను బలు ఉపయోగిస్తాడు. మనం ఏమనుకుంటామో దాని విషయంలో దానికి వ్యతిరేకంగా ఆ పక్కన వాళ్ళు మాట్లాడుతుంటారు. మనం అనుకుంటాం ఇంకా మన ప్రార్థనకి ఈయన ద్వారానే జవాబిచ్చాడు అనుకుంటాం. అనుకొని మనం కన్ఫర్మ్ అయిపోతాం. నాకు అనిపించింది, నేను ఏం అడగలేదు ఏం అడిగా నేను అడిగానా? నేను ఫోన్ చేయమని అడగలేదు. ఊరికే ఆయన మీద పోయి డబ్బు విత్డ్రా చేసుకోవడానికి పోయా. ఆ దినాల్లో ఏటీఎంలు లేవు, ఆ దినాల్లో ఏదున్నా విత్డ్రాలే. మళ్ళీ ఆయన అన్నాడు, ఎక్కడొస్తాడు మీ నాన్న, ఇప్పుడే రాడు. ఏం మాట్లాడలేదు, వచ్చేసాను. ప్రార్థన చేసుకున్నాం, ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి, ప్రభువా సహాయం చేయి. దేవుని బిడ్డలారా, మా నాన్న అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాడని వేరే ఒక ఆయన తెలిసి ఆయన ఏం చేశాడంటే, ఇంతకుముందు మా నాన్న పనిచేసిన పుల్లంపేట అనేటువంటి ఊరికి ఆర్బీఐ గవర్నర్ వచ్చాడండి. వాళ్ళ ఊరు అది, వాళ్ళ ఊరు. ఆయన ఆ ఊరికి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళమ్మ, ఆయన ఆర్బీఐ గవర్నర్ వాళ్ళమ్మ అడిగిందంట, నాయనా ఇక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు సుధాకర్ అని, చాలా మంచిగా పనిచేశాడు, చాలా మంచిగా హెల్ప్ చేశాడు, కానీ ఈ మధ్యకాలంలో ఆయన బాంబేకి ట్రాన్స్ఫర్ చేశారు, ఏమైనా నువ్వు చేయొచ్చా? అవునా, ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు? యాజ్ పర్ రూల్ చేశారు. అవునా, అలాగైతే డోంట్ వరీ, నేను హ్యాండిల్ చేస్తలే అన్నాడు. ఆయన పోయి ఏం చేశాడో ఏమో. దేవుని బిడ్డలారా, ఆయన చేసిన పని ఏంటి తెలుసా? బీయింగ్ ఆర్బీఐ గవర్నర్, హీ స్పోక్ టు ద చైర్మన్ ఆఫ్ సిండికేట్ బ్యాంక్. సిండికేట్ బ్యాంక్ చైర్మన్తో మాట్లాడి, దిస్ ఈజ్ మై పర్సనల్ ఇంట్రెస్ట్ నేను చెప్తున్నా, వెంటనే ఆయన మళ్ళీ కడపలోకే వేసేయండి. ఇది తెలుదు నాకు. ఐ వాస్ ప్రేయింగ్. ఎక్కడో పుల్లంపేట ఏంటి, అక్కడికి గవర్నర్ రావడం ఏంటి, ఆర్బీఐ గవర్నర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ రావడం ఏంటి, అక్కడ వాళ్ళమ్మ చెప్పడం ఏంటి, ఆయన పోయి, నేను అదే పని మీద ఇంకొకసారి అంతే, ఈ జరిగిన ఇన్సిడెంట్ తర్వాత నాకు తెలియదు ఏం జరిగిందని తెలియదు, నేరుగా నేను బ్యాంకుకి వెళ్ళి ఏదో విత్డ్రాల్ కోసం వెళితే అప్పుడు అక్కడంతా అందరు కలిసి కూర్చొని ఏదో మాట్లాడుతున్నారు. ఆయన నా సైడ్ చూసి, అక్కడున్న ఆయన చూసి, అరే బాబు మీ నాన్నకి ట్రాన్స్ఫర్ అయిందిరా అన్నాడు. ఎవరైతే నాతో అన్నారో మీ నాన్నకి ట్రాన్స్ఫర్, ఆయన చెప్పిన మాట, మీ నాన్నకి ట్రాన్స్ఫర్ అయింది. అదే మాట్లాడుకుంటాను మేము, ఏంటి సుధాకర్కి ఎట్లా ట్రాన్స్ఫర్ అయింది, ఈ మధ్య కదా పోయింది. అప్పుడు న్యూస్ ఏంటి తెలుసు, ఆర్బీఐ అంటే సుధాకర్కి ఆర్బీఐ గవర్నర్ తెలుసా? గవర్నర్ తెలుదు, ఏమి తెలుదు, వాళ్ళ అమ్మ తెలుసు, ముసలామె. దేవుడు ఎక్కడ తిప్పుతాడు తెలుసా? నీకు చేతనైందంతా నీ గురి సమస్య పైన కాదు, సదాకాలము దేవుని పైన నిలుపు. హల్లెలూయా, హల్లెలూయా. దృశ్యమైన వాటిని చూడకు. ఈ సందేశం తర్వాత సాక్ష్యాలు మీరు వింటారు, ఎలాంటి కార్యాలు ప్రభు చేశాడు. దేవుని బిడ్డలారా, దృశ్యమైన వాటిని చూస్తే యూ విల్ లూజ్. అదృశ్యమైన దేవుని వైపు చూడు. దావీదు, నీవు నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు? సదాకాలం నా గురి దేవుని పైన ఉంది. ఐఎమ్ నాట్ చేంజింగ్. నా గురి నేను తప్పించుకోవడం లేదు, లేదా మార్చుకోవడం లేదు. మై ఫోకస్ ఈజ్ నాట్ ఆన్ ద ప్రాబ్లం, మై ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్. నా దేవుని పైన నా యొక్క దృష్టి ఉంది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ ఫోకస్ దేనిపైన ఉంది? దేవుడు అడుగుతున్నాడు, ప్రార్థన చేయి, దేవుని దగ్గర కూర్చో, ఒక తల్లిగా ఒక తండ్రిగా కూర్చో, దేవుని దగ్గర ప్రార్థన చేయడం ప్రారంభించు. దేవా, ఇది నా సమస్య, ఇది నేను ఎదుర్కొంటున్న భయంకరమైన శోధన, ప్రభువా నాకు సహాయం చేయి. సదాకాలము దేవుని పైన గురి నిలుపు. సదాకాలం అంటే ప్రార్థన చేసిన తర్వాత ఎట్లా జరుగుతుందో ఏమో కాదు, ఎప్పటికీ గురి దేవుని పైనే. నా దేవునికి అప్పగించాను, నా దేవుడు సాయం చేస్తాడు. నా దేవుడు అప్పగించాను, నా దేవుడు సాయం చేస్తాడు. నా దేవుడు నా ప్రార్థన వింటాడు, నా దేవుడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. సదాకాలము దేవుని పైన గురి నిలుపు. ఆ రోజు ఆఫీసర్ అన్నాడని నా ప్రార్థన నేను ఆపల, ప్రార్థన కొనసాగించాను. ఆ రోజు నాకు అనిపించింది, ఎలా జరుగుతుంది? యాజ్ పర్ రూల్ జరగకూడదు, కానీ జరుగుతుంది. ఎప్పుడు తెలుసా? వెన్ యూ ప్రే. నో, ఇఫ్ యూ థింక్ అండ్ ఇఫ్ యూ ప్లాన్, థింగ్స్ విల్ హ్యాపెన్ సో లేట్లీ ఆర్ సో డిస్టర్బింగ్లీ. కానీ దేవుని వైపు చూస్తే, ఆయన చక్రం తిప్పాడంటే ఇట్ ఈస్ ఎ మార్వలస్. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, నీ గురి దేనిపైన ఉంది? నీ గురి దేనిపైన ఉంది? దావీదు అంటాడు, సదాకాలము నా గురి దేవుని పైన ఉంది. నెంబర్ 1, దావీదు జీవితంలో తను నిబ్బరముగా ఉండడానికి ప్రతి పరిస్థితిలో దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. రెండవదిగా చూస్తే అదే వచనం చదువుదాం, 57వ కీర్తన 7వ వచనం. నా హృదయము నిబ్బరముగానున్నది, దేవా నా హృదయం నిబ్బరముగానున్నది, నేను పాడుచూ స్తుతిగానము చేసేదను. ఎక్కడున్నాడు దావీదు? ఎక్కడున్నాడు? ఒక పర్వతం మీద ఉన్నాడు. ఏన్గేది అరణ్యములో ఉన్నాడు. అరణ్యములో ఉంటే
అతని జీవితంలో ఈ అరణ్యపు అనుభవం ఎలాంటిది అంటే, ఒంటరిగా ఉన్నాడు లేదా కొంతమంది ఉన్నారు. రాజు 3,000 మందిని తీసుకొని వస్తుంటున్నాడు. మరి రాజు 3,000 మందిని తీసుకొని వస్తుంటే ఏం చేయాలి? 3,000 మందిని తీసుకొని వస్తుంటే ఎలా తప్పించుకొని పోవాలి అని ఆలోచన చేయాలి, ఎలా బయటపడాలి అని ఆలోచన చేయాలి. అరే రాజు 3,000 మందితో వస్తున్నాడు కదా, నేను ఇంకొక 4,000 మందిని తీసుకురావాలి అనేటువంటి ప్లానింగ్ అన్నా ఉండాలి. కానీ దావీదు అంటున్నాడు, దేవా నా హృదయం నిబ్బరంగా ఉంది, నా చూపు నీపైన ఫస్ట్. రెండవదిగా దేవుని వైపు చూడడం మాత్రమే కాదు, ఆ వచనంలో చివర్లో అంటాడు, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. తన ఎదుట సమస్య వ్యతిరేకంగా ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంట? దేవుని దగ్గర పాడుచు స్తుతిగానం చేస్తున్నాడంట. నీ జీవితంలో నీవు ఎప్పుడు నిబ్బరంగా ఉండగలవు తెలుసా? నేను ఉండగలను, నేను నిబ్బరంగా ఉంటాను, నేను ఉంటాను, నన్ను ఎవ్వడం అనుకున్నావా ఇంకా డిస్టర్బ్ అయిపోతావు. కానీ ఎప్పుడైతే దేవుని వైపు చూసి దేవుని సమస్యలోకి ఇన్వాల్వ్ చేస్తావో నువ్వు నిబ్బరంగా ఉంటావు. రెండవదిగా ఎప్పుడైతే దేవుని స్తుతించు, నేను అనేక సందర్భాల్లో చెప్తాను, పాటలు పాడి దేవుని స్తుతించండి, దేవుని స్తుతించండి. ఎందుకు తెలుసా? నీ జీవితంలో నేను నిబ్బరంగా ఉంచేది నీ స్తుతి, నిబ్బరంగా ఉంచేది నీ స్తుతి. సాతాను అంటాడా పాటలకు ఏం పోతావులే, వాక్యం ఇంపార్టెంట్. వాక్యం ఇంపార్టెంటే, పాటలు అన్ఇంపార్టెంట్ కాదు. దావీదు జీవితంలో దావీదును ఎవ్వరు కదల్చలేకపోయారు. ఎందుకు తెలుసా? హీ ఈజ్ ఎ వర్షిపింగ్ పర్సన్, హీ ఈజ్ ఎ ప్రైజింగ్ పర్సన్. అతడు స్తుతించి ఆరాధించే ఆరాధికుడు. 100 పాటలు రాశాడు, 100 పాటలు. దేవుని బిడ్డలారా, మన పాటకి ఎన్ని వచనాలు ఉంటాయండి? 4 వచనాలు, 5 వచనాలు ఉంటాయి. అబ్బా ఈ పాట పాడుతున్నారా అనుకుంటాం. దావీదు కీర్తనలు చూడండి, ఎన్ని వచనాలు ఉంటాయి, ఎంతగా దేవుని స్తుతించాడు. ఈరోజు నీ జీవితంలో పాటలు లేవు, పాటలు రావు, నువ్వు పాటలు పాడడం నీ చేత కాదు, పాటలు అంటే నీకు నచ్చదు, పాటలకు దూరం అయిపోతున్నావు. అది ఎక్కడికి దూరం చేస్తుంది తెలుసా? నేను డిస్టర్బ్ చేస్తుంది. పాటలు ఎందుకంత ప్రాముఖ్యం? పాటలు పాడితే ఏంటి? పాటలు పాడితే రాగం తాళం ఇది వస్తుంది, కానీ పాటలు వస్తాయి కానీ ఏమవుతుంది అని మీరు అనిపిస్తుంది. ఏమవుతుంది తెలుసా? చూడండి బైబిల్లో 22వ కీర్తన 3వ వచనం. నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రం మీద ఆసీనుడవై ఉన్నావు. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడై ఉన్నావు. దేవుని బిడలారా, సమస్యను సాతాను తలుపులు తెరుస్తాడని. సాతాను తలుపులు తెరిచాడా? సమస్య వస్తుంది. నువ్వు స్తుతించావా, నువ్వు ఏం చేస్తావు తెలుసా? నీకు తెలియకుండానే పరలోకాన్ని ఓపెన్ చేస్తావు. దేవుడు దిగి వచ్చి స్తుతులపైన ఆసీనుడవుతాడు. కాబట్టి సాతాను అంటాడు, దేవుడు నువ్వు పాడితే నీ దగ్గరికి వచ్చి కూర్చుంటాడు కాబట్టి నీకు పాట రాదు, ఫస్ట్ థింగ్. కాబట్టి పాటలు పోవద్దు. సెకండ్ థింగ్, పాటలు ఏమంత ప్రాముఖ్యం? పాటలు కొద్దు, పాటలు పాడొద్దు, పాటలు పోవద్దు. ఎందుకు తెలుసా? వెన్ యూ కమ్ అండ్ ప్రైజ్ ద లార్డ్, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు స్తుతిస్తే నీ జీవితంలో జరిగేటువంటిది ఏంటి తెలుసా? నీ పైకి దేవుని యొక్క సన్నిధి వచ్చాడు, కూర్చుంటాడంట దేవుడు కూర్చుంటాడంట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? వీ నెగ్లెక్ట్ ద సింగింగ్ అండ్ ప్రైజింగ్ ద లార్డ్. దేవుని ప్రక్కన పెడుతున్నాం, పాటల విషయంలో, దేవుని స్తుతించే విషయంలో పక్కన పెడుతున్నాం. కాబట్టి దేవుడు ఈరోజు అడుగుతుంటున్నాడు, నీ ప్రార్థన ఎంత ఇంపార్టెంట్, నీ స్తుతి కూడా అంతే ఇంపార్టెంట్. నీ ప్రార్థన నీ గురిని మారుస్తే నీ స్తుతి దేవుని నీ దగ్గరికి తీసుకొని వస్తుంది. ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతుండగా ప్రార్థన చేద్దాం. ఈ సమయం ప్రార్థన సమయం. నీ సమస్య విషయమై దేవునికి చెప్పడం ప్రారంభించు. దేవా, ఇది నా సమస్య, భరించలేకున్నా, తట్టుకోలేకున్నా, చెప్పుకోలేకున్నా, బాధపడుతున్నా, ఎవరు తీర్చలేదు. వాట్ ఎవర్ యు వాంట్ టు సే టు ద లార్డ్, సే ఇట్ నౌ. దేవునికి ఏం చెప్పాలో నీ విషయంలో దేవుని దగ్గర చెప్పడం ప్రారంభించు. నీ గురి దేవుని పైన ఇప్పుడు నిలపడం ప్రారంభించు. నా ప్రార్థన వినకు, నీవు దేవుని దగ్గర ప్రార్థించు. నిజముగా మొరపెట్టు వారికి అందరికీ దేవుడు సమీపముగా ఉండి ప్రార్థనలకించే దేవుడు జవాబిచ్చునుగాక. అందరం కూడా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. నీ అవసరత ఏంటో, నీ కోరిక ఏంటో, నీ ఉద్దేశం ఏంటో దేవునికి తెలియజేయడం ప్రారంభించు. హి ఈస్ గోయింగ్ టు ఇంటర్ఫియర్. ఆయన అదృశ్యుడైన దేవుడు నీ దృశ్యమైన స్థితిగతుల్లోనికి వస్తాడు. నువ్వు చూచే పరిస్థితులపైకి, నీ జీవితంలో ఎదుర్కొన్న పోరాటాలపైకి దేవుడు దిగి వస్తాడు. దావీదు నిలబడ్డాడు, సౌలు పడద్రోయబడ్డాడు. సౌలు తన సైన్యము దావీదును పట్టుకోలేకపోయారు. ఒక దావీదు దొరకలే కదా. ఎందుకు దొరకలేడు? దేవుని గురిగా కలిగి ఉండగా దేవుడే దావీదు చుట్టూ కంచె వేశాడండి. హల్లెలూయా. ఈరోజు నా దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయగలిగితే, దావీదు దేవుడు ఇప్పుడు మన మధ్య ఉన్నాడు. ఆయన నీ జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. గొప్ప దేవా, నీకు వందనాలు. సైన్యములకు అధిపతి అయిన దేవా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడా, నీకు వందనాలు. బలిష్ఠుడా, నీకు స్తోత్రాలు. ఓ సత్యవంతుడా, నీకు
వందనాలు. యేసు నామమందునైనా ఇప్పుడు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థనతో నేను ఏకీభిస్తున్నారు. ఎవరు ప్రార్థన చేయడంలో వారి గురించి కాదు నాయన, ఎవరు దేవుని దగ్గర ఇప్పుడు ప్రార్థన చేస్తున్నారో వారి నిమిత్తమై నేను ఏకీభవిస్తుంటున్నారు. దేవా, లైవ్ లో ఎవరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారి నిమిత్తమై నేను కూడా ఏకీభవిస్తున్నాను ప్రభువా. దేవా, ఇప్పుడు నీ గురి మా గురిగా మారితే, దేవా నీ వాక్యములోని పద్ధతులే మా పద్ధతిగా మారితే మా జీవితాల ఆశీర్వాదాలు. దావీదు సదాకాలం నీ పైన గురి నిలిపాడు ప్రభా. దావీదు కదల్చబడలేదు ప్రభా, కదల్చబడలేదు. ఇప్పుడు మా గురి నీ పైన నిలుపుతుండగా దేవా, సమాధానకర్తగా మా గృహాల్లో పనిచేయండి ప్రభా. ప్రతి సాతాను క్రియలు లయమైపోవునుగాక, లయమైపోవునుగాక. కుటుంబాల్లో సాతాను సంబంధమైన ప్రయోగాలు, ప్రయత్నాలు యేసు నామమందు విఫలమైపోవునుగాక, విచ్ఛిన్నమగునుగాక. దేవా, పరిస్థితులు చక్కబడునుగాక. భార్య భర్తల మధ్య పరిస్థితులు, తల్లిదండ్రుల పిల్లల మధ్య పరిస్థితులు చక్కబడలేనివిగా ఉంటే ఇప్పుడే మా గురిని వైపు నిలుపుతుండగా నాయన, అద్భుత కరుడా మీ కార్యములు జరుగునుగాక. షాలేము రాజా మీ కార్యములు జరుగునుగాక. షాలేము రాజా, సమాధానకు అధిపతివైన దేవా, మీ సమాధాన మా గృహాలను పరిపాలించునుగాక, పరిపాలించునుగాక. దేవా, మీరే మమ్మల్ని విముక్తులను చేయండి. దేవా, ఏ పరిస్థితి అయినా మారిపోవునుగాక. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవునుగాక. దిక్కు తెలియని పరిస్థితుల్లో ఒక తలుపు తెరవబడునుగాక, ఒక తలుపు తెరవబడునుగాక. ఏది వారి జీవితంలో జరగాలని ప్రార్థన చేస్తున్నారు యేసు నామమందు జరుగునుగాక, జరుగునుగాక. నిన్ను ప్రార్థించడం, నేను స్తుతించడం మా జీవితాలు ఆగిపోనంత వరకు ప్రతి సమయం మా జీవితాల్లో క్రొత్త తలుపులు తెరబడతాయి, కొత్త ప్రారంభం ఉంటుంది, కొత్త దీవెనలు ఉంటాయి, కొత్త ఆశీర్వాదాలు మేము అనుభవించగలం ప్రభా. కృపతో సహాయం చేయండి, కృపతో సహాయం చేయండి. ఇశ్రాయేలు యుద్ధ శూరుడా, మా కొరకు, మా సమస్యల కొరకు ఇక మీరు యుద్ధాన్ని ప్రారంభించండి. విజయాన్ని మేము అనుభవించుదుముగాక, ఆశీర్వదించబడుదుముగాక, దీవించబడుదుముగాక, వర్ధిల్లుదుముగాక, ఆరోగ్యంగా ఉందుముగాక. మాకు వ్యతిరేకంగా సాతాను రూపొందించిన ఏ ఆయుధం ఎట్టి పరిస్థితుల్లో వర్ధిల్లకుండా పోవునుగాక. దైవిక మేలులు, దీవెనలు సమృద్ధిగా కలుగునుగాక. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య నామమందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.